హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. బేసిక్గా చాలామంది బిగినర్స్ అడుగుతున్నారనమాట. రీసెంట్గా అయితే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అక్క, నీడిల్స్ ఎలాంటివి యూజ్ చేయాలి, ఏ నెంబర్వి యూజ్ చేయాలి అని అడుగుతున్నారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. సో ఇవన్నీ వచ్చేసి నేను యూజ్ చేసే నీడిల్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నేను ఒకటే నెంబర్ 2-3 నీడిల్స్ అనేది తీసుకున్నాను. ఎప్పుడన్నా మనకి సడన్గా విరిగిపోయినా లేకపోతే కనపడకపోయినా సరే ఇవి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది కదా. సో అందుకని ఇక్కడ నేను మెయిన్గా వచ్చేసి ఏంటంటే 14 mm నీడిల్ ఒకటి యూజ్ చేస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసి 0.4 mm అనేది ఒకటి యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, 14 mm నీడిల్ వచ్చేసి మనకి జరీ థ్రెడ్ ఇవన్నీ స్టిచ్ చేయడానికి సరిపోతుంది. అండ్ 24 mm వచ్చేసి మనకి బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. దీనికి రెండిటికి పాయింట్స్ ఏంటి డిఫరెన్స్ అంటే 14 mm వచ్చేసి కొంచెం మందంగా ఉంటుంది అనమాట. అండ్ 24 mm వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఫ్రంట్ పాయింట్స్ వచ్చేసి చాలా సన్నగా ఒకటి, చాలా లావుగా ఒకటి ఉంటుంది. జరీతో అయితే ఒకసారి వేసి చూపిస్తాను మీకు. నార్మల్గా ఏంటంటే ఈ జరీలో కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి కొన్ని అయితే సన్నగా ఉంటాయి, కొన్ని అయితే చాలా లావుగా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాయింట్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే కొంచెం లావుగా ఉంటుంది. సో ఆ లావుగా ఉండడం వల్ల మనకి ఈ జరీ అనేది మనం క్లాత్కి పెట్టి కుట్టినప్పుడు కింద నుంచి పైకి ఈజీగా వస్తుంది. అండ్ 24 mm వచ్చేసి ఏంటంటే బాగా సన్నగా ఉంటుంది కదా. సో ఆ సన్నగా ఉన్న దాంతో జరీ కుట్టడం అనేది చాలా కష్టమైపోతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ కాటన్ థ్రెడ్తో అయితే కనుక మనము బీడ్స్ లాంటివి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇలాంటి సన్న థ్రెడ్స్ అయితే పైకి వచ్చేస్తూ ఉంటాయి. అదే జరీ థ్రెడ్ అనేది పైకి తీయాలనుకోండి, ఈ నీడిల్ అనేది చివర్లో చాలా షార్ప్గా ఉంటుంది కదా. సో ఆ షార్ప్గా ఉండడం వల్ల జరీ థ్రెడ్ అనేది ఎక్కువ కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నా చూడండి, బీడ్స్ అనేవి ఇలా చాలా ఈజీగా ఎక్కేస్తాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా ఈజీగా ఎక్కేస్తాయి. ఇప్పుడు 14 mm నీడిల్తో కూడా ఎక్కించి చూపిస్తాను చూడండి. అంటే ఇవి ఎక్కడం అయితే ఈజీగా ఎక్కేస్తాయి, బట్ దిగేటప్పుడు ఏంటంటే కొంచెం కష్టం అవుతుంది అనమాట. ప్రతి ఒక్క బిగినర్కి కూడా ఈ నీడిల్స్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ నీడిల్స్ అనేది సరైన స్టిచ్చింగ్కి యూజ్ చేయలేదనుకోండి, ఇప్పుడు 14 mm వచ్చేసి బీడ్స్కి యూజ్ చేయడము, లేదా 24 mm వచ్చేసి మామూలుగా జరీ థ్రెడ్కి యూజ్ చేయడము. సో అలా యూజ్ చేస్తూ ఉన్నారనుకోండి, మనకి వర్క్ నేర్చుకోవడము కష్టమవుతుంది. అండ్ ఏంటంటే ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా ఉండదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, ఈ నీడిల్స్ ఏంటంటే నేను థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాను అనమాట. అండ్ నాకు 14 mm ఏదో 24 mm ఏదో గుర్తుగా ఉండడం కోసం ఇక్కడ నేనైతే గ్రీన్ కలర్ మార్కింగ్ అనేది చేసుకున్నాను. మీకు కొంచెం ఐడియా ఉండేలాగా మీరు మీకు నచ్చిన మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఈజీగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే స్టీల్వి కదా, జారిపోకుండా ఉంటాయి. అండ్ సెకండ్ టైప్ నీడిల్స్ వచ్చేసి ఇవి ఐరన్ నీడిల్స్ అనమాట. రాజస్థాన్ వాళ్ళు కానీ బాయ్స్ ఎక్కువగా యూజ్ చేసే నీడిల్స్ ఇవే అనమాట. చాలామంది కూడా లేడీస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ ఫస్ట్ నేను నేర్చుకున్నప్పుడే నేను స్టీల్ నీడిల్స్తో నేర్చుకున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఈ ఐరన్ నీడిల్స్ అనేవి అస్సలు అలవాటు అవ్వలేదు. అండ్ ఈ నీడిల్స్ కూడా ఏంటంటే మనం పక్కన పెట్టేసాం అనుకోండి, ఇవి ఐరన్ కదా, కొంచెం తొందరగా తుప్పు పట్టే ఛాన్సెస్ ఉంటాయి. దాని పక్కనే స్టీల్వి పెట్టామనుకోండి, స్టీల్వి కూడా పాడైపోతాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ ఐరన్ వచ్చేసి ఏంటంటే దీనికి సపరేట్గా నెంబర్స్ అయితే ఏమి ఉండదు. దీంట్లో ఉండే బెనిఫిట్ ఏంటంటే కనుక బీడ్స్, జర్దోసి అనేది కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట. అంటే మనకి స్టీల్లో జస్ట్ ఒక 1/2 inch లెంత్ వరకు మాత్రమే బీడ్స్ పడతాయి, బట్ ఇందులో ఏంటంటే 1-1.5 inch వరకు కూడా మనకి బీడ్స్ అనేవి పట్టేస్తాయి అన్నమాట. అండ్ దీంతో నేర్చుకోవడం అనేది బిగినర్స్కి చాలా కష్టము. స్టీల్ నీడిల్స్ అయితే కనుక మీకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ మీరు దేంతో అయితే నేర్చుకుంటారో అదే బెటర్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.